మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో మనందరం చూసే ఉన్నాం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నాగబాబు వాళ్ళ కుటుంబం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలిసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. వాళ్ళ ముగ్గురికి ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉంటుందో అర్థం అవుతుంది. అయితే ఆ ప్రేమ తన తల్లి కారణంగానే వచ్చిందని చెప్పారు నాగబాబు. ముగ్గురం కలిసి ఉంటే అమ్మకు చాలా ఇష్టమని, ఐదుగురం ఎప్పుడూ కలిసే ఉంటామని అన్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు. నాగబాబు చిరంజీవి యాక్టింగ్లోకి రావడానికి నాన్నే కారణమని చెప్పారు నాగబాబు. అన్నయ్య అమ్మ దగ్గర ఎక్కువగా చదువుకోలేదని అన్నారు. నేను, కళ్యాణ్ బాబు చెల్లెళ్ళం అమ్మ దగ్గరే ఉన్నాం. అన్నయ్య మాత్రం కొన్ని రోజులు ఇక్కడ, మరికొన్ని రోజులు వేరే చోట చదువుకున్నారు. యాక్టింగ్ విషయానికి వస్తే మా నాన్నకు యాక్టింగ్ చేయాలనే కోరిక చాలా ఉండేది. 1-2 సినిమాలు చేశారు కూడా. ఫ్యామిలీ పరిస్థితుల వల్ల వదులుకోవాల్సి వచ్చింది. అన్నయ్యకు నాన్న సపోర్ట్ ఉండేది. ఇక నాన్న ఏమంటే అమ్మ దానికి ఓకే అనేది. అలా సినిమాల్లోకి వెళ్ళాడు అన్నయ్య. నిజానికి అమ్మకి సినిమాలు అంటే ఇష్టం. చాలాసార్లు అన్నయ్య చెప్తుంటాడు కూడా. అన్నయ్య కడుపులో ఉన్నప్పుడు అమ్మ సినిమాకి వెళ్ళి గుర్రం బండి నుంచి పడిపోయిందని. నాగేశ్వరరావు గారి సినిమా అప్పుడు. అలా అమ్మకు కూడా ఇంట్రెస్ట్. ఇక నాన్నగారు జాగ్రత్తలు చెప్పి సినిమా ఇన్స్టిట్యూట్కి పంపించారు. 1 సంవత్సరం ఛాన్స్ రాకపోతే మరో 6 నెలలు అంతే, ఆ తర్వాత వెనక్కి వచ్చేయాలి అని చెప్పి పంపారు. లైఫ్ మొత్తం అక్కడే గడపొద్దు, ఉద్యోగం చేసుకోవాలి అన్నారు. కెరీర్ లేకుండా అయిపోతుంది. అదృష్టం ఎక్కువ రోజులు పరీక్షించుకోవద్దు, ప్రాక్టికల్గా ఉండాలి అని చెప్పేవాళ్ళు. అదృష్టమో కష్టమో అన్నయ్య ఫిలిం స్కూల్లో ఉండగానే ఛాన్స్ వచ్చింది అని చెప్పారు నాగబాబు. అమ్మ సినిమాలు బాగా చూస్తుంది. ఇప్పటికీ కూడా అన్నయ్య, కళ్యాణ్ బాబు, చరణ్, తేజ్ బాబు, వరుణ్ తేజ్ అందరి సినిమాలు చూస్తుంది. ఆమె చాలా గర్వంగా ఫీల్ అవుతుంది మమ్మల్ని చూసి. ఆమెకు ఏంటంటే అందరూ ఫోన్ చేసి మాట్లాడాలి, కలవాలి. నేను రోజు ఫోన్ చేసి అమ్మని కలుస్తుంటాను. అన్నయ్య దగ్గరే ఉంటుంది కాబట్టి అన్నయ్య కలుస్తారు. కళ్యాణ్ బాబు మాత్రం వెళ్ళడు. వెళ్తే ఒక పూట లేదా ఒక రోజు అమ్మ దగ్గరే ఉండిపోతాడు. నేను మాత్రం 15 రోజులకి ఒకసారి వెళ్ళి ఆమెకు ఉన్న వెలితిని తీర్చేసి వస్తాను. కబుర్లు చెప్పి 1 గంట ఉంటాను. చెల్లెళ్ళు ఇద్దరు ఆడపిల్లలు కదా, ఎక్కువ కలుస్తుంటారు. ఆవిడకి ఒక్కటే ఆశ, ఎప్పుడు మీరు ముగ్గురు కలిసి ఉండాలిరా, ఆనందంగా ఉండాలిరా అంటుంది. ఎప్పుడైనా మా మధ్య ఏమైనా అవుతుందేమో, ఇష్యూ వస్తుందేమో అని భయం కూడా ఉంటుంది. ఎలా ఆలోచించాలి చెప్పేంత అనుభవం అమ్మకి లేదు. కానీ ఏంటంటే అందరూ కలిసి ఉండాలి అంటారు. ఇంత వయసు వచ్చినా మేం వెళ్ళి ఆమె పక్కన నిద్రపోతాం. ఇప్పటికీ అంతే. ఆమెకు హత్తుకొని పడుకుంటాం. అమ్మ దగ్గరికి వెళ్ళగానే మా ఏజ్ మాకు గుర్తురాదు. చాలా లవబుల్ పర్సన్. ఆమె చూపించే ప్రేమ తెలియకుండా మా 5గురి మధ్య ఒక గట్టి బాండింగ్ ఏర్పడేలా చేసింది. మా 5గురి మధ్య ఏవైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అక్కడికే ఆగిపోతాయి తప్ప బాండింగ్ అలానే ఉంటుంది. అది కేవలం అమ్మ కోసమే. నా కొడుకులు, కూతుళ్ళు చాలా బలంగా ఉంటారనే నమ్మకం ఆమెకు ఉంది. ఆమె మాకు వేసిన బంధం అన్బ్రేకబుల్. మా అమ్మ మా మధ్య బిల్డ్ చేసిన బాండింగ్ అలాంటిది. అన్నయ్య వయసులో పెద్దవాడు కాబట్టి ఆయన మాకు నాన్న అనే ఫీలింగ్. నేను, కళ్యాణ్ బాబు అలానే ఫీల్ అవుతాం. అన్నయ్య కూడా కొడుకులా చూసుకుంటారు. దానికి కారణం ఆమె మమ్మల్ని అలా చూసుకుంటుంది అని నాగబాబు చెప్పారు.